మహాలక్ష్మికి విడాకుల విషయంలో ఊహించని షాక్ ఇచ్చిన చక్రి. ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి చాలా తెలివితేటలుగా ధైర్యంగా అయితే మాధవ వాళ్ళను జైలు నుంచి విడిపిస్తుంది. ఎందుకంటే గాయత్రిని తన మాటలతో ఏదో రకంగా నిజం చెప్పించేటట్టు చేసి పోలీసుల దగ్గర వాళ్ళంతటా వాళ్ళు నన్ను ఏమీ చేయలేదు, నేను మా బావని ఇష్టపడ్డాను, మా బావ కోసమే నేను అక్కడికి వచ్చానే తప్ప మా బావ ఏ రోజు కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు, మా అమ్మ నాన్న కావాలనే మా బావ మీద మిగిలిన వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టారు అంటూ చెప్పేసేసరికి ఇంకా మాటలన్నీ విన్న ఇన్స్పెక్టర్, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా, ఇంట్లో ఆడవాళ్ళ తప్ప మగవాళ్ళు మాట్లాడరా ఏంటి అంటూ గట్టిగానే మందలించి, ఏమయ్యా నువ్వే కదా తప్పుడు కేసు పెట్టావు, నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి కానిస్టేబుల్స్ తీసుకురండి అనగానే, నా భర్తని ఏం చెయ్యొద్దు అనగానే నిన్ను కూడా తీసుకెళ్ళి ఇద్దరిని జాయింట్గా జైల్లో వేసే పరిస్థితి వస్తుంది, తర్వాత మీ ఇష్టం అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకా అతన్ని కాస్త పురుషోత్తాన్ని కాస్త మాత్రమే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అసలు నీకు ఏళ్ళొచ్చినా ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా కూతురు విషయంలో ఎలాంటి నింద వేస్తావా, కూతురు జీవితాన్నే తప్పు పడతావా, వీళ్ళ నలుగురిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నీ కూతురు పరువు నువ్వే తీసుకున్నావు కదయ్యా, అయినా వాళ్ళు ఏం చేశారు, నువ్వు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొడితే వాళ్ళు మాత్రం చూస్తూ ఊరుకుంటారా, అయినా నిన్ను కొట్టింది వాళ్ళిద్దరైతే నలుగురి మీద కేసు పెట్టవలసిన అవసరం ఏముంది, పైగా పిల్లోడు చదువుతున్నాడు, వాడి భవిష్యత్తు ఏం కావాలి, నీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారిపోతావా అంటూ ఇన్స్పెక్టర్ మందలించి కేసు విత్డ్రా చేసుకుని ఇక మీదట జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. పంపించేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా బయటకు వస్తారు. బయటకు వచ్చాక చాలా థ్యాంక్స్ వదినా అంటూ అందరూ చెప్తారు. కేశవ్ అయితే నేల చూపులు చూస్తూ చెప్తాడు. పైగా కేశవ్కు మాట్లాడాలంటే కొంచెం సిగ్గు బిడియం కదా, సో మాట్లాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ వదినా అంటూ కన్నా అనేసరికి, అదేంట్రా కన్నా అలా అంటావు, మీరు తప్పు చేశారో లేదో నాకు తెలీదా, మీరు తప్పు చేయలేదు కాబట్టే కదా నేను మీ తరపున నేను నిలబడి తప్పు చేయలేదని నిరూపించి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను, అయినా మీ ఇంటికి నేను ఎంతో రుణపడి ఉన్నాను, ఈ రకంగా అయినా సరే మీ రుణాన్ని తీర్చుకున్న దాన్ని అవుతాను అని చెప్పేసరికి చాలా సంతోషపడతాడు మాధవ. కానీ నువ్వు బాధపడుతున్నావు కదా పెద్ది, గాయత్రిని నువ్వు ఇష్టపడ్డావు కానీ ఏ రోజు హద్దు మీరలేదు, గాయత్రి నిన్ను ఎంతగానో ఇష్టపడుతుంది, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే మీ ఇద్దరి జీవితాలు బాగుంటాయి కదా, అసలు మీ అత్త వాళ్ళు అంత మూర్ఖత్వంగా అంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారో ఎలా ఉండగలుగుతున్నారో అనుకుంటూ ఇంకా మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు మాధవ్. అయితే ఏంటి పెద్ది ఏమీ మాట్లాడడం లేదేంటి అనగానే, మా అత్త వాళ్లకు మా కుటుంబం అంటే ఇష్టం ఉండదు, మా కుటుంబంలోకి ఏ ఆడపిల్ల రాకూడదని దుమ్మెత్తిపోసిన మా అత్త తన కూతుర్ని నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తుంది, సో పెళ్లి చేయదు, అందుకే నేను ముందు నుంచి కూడా గాయత్రి మీద ఎలాంటి ఆశలు పెంచుకోలేదు, గాయత్రి నన్ను ఇష్టపడుతుంది, మా ఇద్దరికీ జరగాలి అని రాసి పెట్టుంటే జరుగుతుందిలే అన్న ఉద్దేశంతో నేను ఊరుకున్నాను, అంతే తప్ప ఎవరి మీద ఎలాంటి ఆశలు ఉండవు, నా కుటుంబం బాగుండాలి అని కోరుకునే సగటు మనిషినే తప్ప దేనికి ఆశపడే వ్యక్తిని కాదు నేను అని చెప్పి ఇంకా మాధవ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. పెద్ది చాలా మంచివాడు, చాలా మంచి మనసున్నవాడు, పెద్దికి అర్థం చేసుకునే భార్య వస్తే చాలు, అంతకు మించిన ఆనందం ఏమీ ఉండదు అందరూ కూడా అనుకుంటూ మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అప్పటికే మహాలక్ష్మికి ఫోన్స్ వచ్చి ఉంటాయి వాళ్ళ వదిన హారిక నుంచి. అయితే వచ్చేసేసరికి ఇదేంటి వదిన ఎన్నిసార్లు చేసింది అనుకుంటూ ఫోన్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ వదిన హైదరాబాద్ వస్తుందన్నమాట. హైదరాబాద్ పెళ్లి కోసమని వచ్చి తనకి ఫోన్ చేస్తుంది. తను ఎక్కడుంటుందో ఏ ఏరియాలో ఉంటుందో తెలియదు కదా, సో అందుకోసమని చేసేసరికి ఫోన్ రిటర్న్ బ్యాక్ చేయడంతో చెప్పొదినా అని చెప్పాను. కానీ ఏంటి మహా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి, ఫోన్ నీ దగ్గర లేదా, ఫోన్ ఎన్నిసార్లు చేశాను నేను అనగానే, ఏంటొదినా ఇప్పుడు ఏమైంది, నేను హైదరాబాద్ వచ్చాను,
అందుకోసమనే ఫోన్ల మీద ఫోనులు చేస్తున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైందో ఏంటో అని టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు వదినా అంటూ మహాలక్ష్మి హారికని అడగడంతో హారిక అయితే నేను పలానా చోట ఉన్నాననేసరికి సరే లొకేషన్ పంపించు, నేను క్యాబ్ బుక్ చేసుకుని అక్కడికి వస్తానని లొకేషన్ పంపించేసరికి క్యాబ్ బుక్ చేసుకుని పెద్ద అని చెప్పాను. కానీ ఏంటమ్మా మహా అని చెప్పనేసరికి మా వదిన హైదరాబాద్ వచ్చిందంట, నేను మా వదిన్ని కలవడానికి వెళ్తున్నాను అనగానే ఇంటికే రమ్మనకపోయావా? లేదులే పెద్ది, ఎక్కడో ఉన్నాను అని చెప్పి లొకేషన్ పంపించింది, నేను వెళ్తున్నాను, రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, తొందరగానే వచ్చేస్తాను అనేసరికి సరేనమ్మా జాగ్రత్త, డబ్బులు ఉన్నాయా అని చెప్పాను. కానీ ఉన్నాయి పెద్ది అనుకుంటూ ఇంకా క్యాబ్ బుక్ చేసేసరికి క్యాబ్ రావడంతో బయలుదేరి వెళ్తుంది. మహా అనుకుంటూ వదిన హత్తుకుంటుంది. ఎప్పుడొచ్చావు వదిన, అసలు నువ్వు ఎప్పుడొచ్చావు, ఈ విషయం నాకు చెప్పనన్నా చెప్పలేదు అనగానే ఏమీ లేదు, ఏదో చిన్న పని మీద వచ్చాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ చెప్పేసేసరికి అవునా ఏం పని మీద అనగానే పెళ్ళని చెప్పాను కదా అనగానే సరే పెళ్ళి గురించి వచ్చావా, ఇప్పుడు ఎలా ఉన్నావు మహా, అంతా బాగానే ఉందా, చక్రి నిన్ను బాగా చూసుకుంటున్నాడా, అంతా హ్యాపీయేనా అని చెప్పాను. కానీ వదిన నీకొక విషయం చెప్పాలి, ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను, సరైన అవకాశం రాక చెప్పలేదు. మీరంతా అనుకుంటున్నట్టుగా చక్రి నేను ప్రేమించి పెళ్లి చేసుకోవలేదు వదిన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మహా అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను వదిన, చక్రి నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, కేవలం చక్రిని నేను హెల్ప్ మాత్రమే అడిగాను అనగాని హెల్ప్ అడగడం ఏంటి, నేను ఆ భూషణ్ గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కావాలని చక్రితో పాటు బయటికి వచ్చేసాను. చేజింగ్లు అది ఇది చేసి చివరికి పోలీస్ స్టేషన్లో పడ్డాము. పోలీస్ స్టేషన్లో నాన్న మాట్లాడిన మాట తీరికి నాకు భయమేసి మళ్ళీ ఆ ప్రతాప్ గాడికి ఎక్కడ నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారో అని చెప్పి భయం వేసే ఏం చేయాలో అర్థం కాక చక్రిని ఆ సమయంలో ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసమే చక్రితో పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ మరి మీ ఇద్దరు ప్రేమించుకున్నాము అని చెప్పారు అనగాని అలా అని చెప్తేనే కానీ అక్కడ పెళ్లి చేయరు అన్న ఉద్దేశంతోనే అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వదిన, అంతే తప్ప వేరే ఏమీ కాదు అంటూ చెప్పేసేసరికి సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే ఏమో అర్థం కావట్లేదు వదిన, ఏదైనా జాబ్ చూసుకుని దూరంగా వెళ్ళిపోదామా అంటే సర్టిఫికెట్స్ నాన్న కాల్ చేశారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే తెలియట్లేదు, నేను చెప్పినట్టు చేస్తావా, చెప్పొద్దునా అనేసరికి నువ్వు ఆ చక్రికి విడాకులు ఇచ్చేసే, మీ పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి చట్టబద్ధమైంది, మనం చట్టబద్ధంగానే నిర్ణయం తీసుకోవాలి, అలా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలి అంటే మీ ఇద్దరికి విడాకులు ఇచ్చేసుకోవాలి అని చెప్పనేసరికి విడాకుల అని చెప్పాను. కానీ అవును డైవర్స్, అప్పుడు నువ్వు ఏం చేయాలన్నా చెయ్యొచ్చు. మరొక ముఖ్యమైన విషయం, సర్టిఫికెట్స్ కాలిపోయిందన్న విషయం వెళ్ళి మీ కాలేజీలో చెప్తే వాళ్ళు నీకు డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది, అది నీకు ఉపయోగపడతాయి, లేదంటే మాత్రం నీ సర్టిఫికెట్స్ నీకు జన్మలో రావు అని చెప్పాను. కానీ సరే వదిన నేను వెళ్తాను, వెళ్ళి నేను సర్టిఫికెట్ల గురించి అడుగుతాను, ముందు చక్రితో విడాకుల విషయం కనుక్కో, విడాకులు ఇవ్వడానికి చక్రికి అంగీకారమేనా, అయినా మీరిద్దరూ ప్రేమించేమీ పెళ్లి చేసుకోలేదు కదా, చక్రికి అంగీకారం కాకుండా ఉండడానికి ఖచ్చితంగా చక్రి ఒప్పుకుంటాడులే అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుని సరే వదిన చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఏంటి నిజంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదా, పెళ్లి చేసుకున్నారని అనుకున్నానే, కానీ పెళ్లి చేసుకోకుండానే వీళ్ళిద్దరూ ఎలా ఈ రకంగా అయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత చక్రి ఇంట్లో ఉండడు. కన్నాని అడిగేసరికి అన్నయ్య కారు వేసుకుని ట్రిప్కి వెళ్ళాడు వదిన అని చెప్పనేసరికి అవునా సర్లే నువ్వేంటి కాలేజీకి వెళ్ళలేదా, లేదొదిన చదువుకుంటున్నాను అని చెప్పనేసరికి చదువుకుంటున్నావా, సరే చదువుకో అని గదిలోకి వెళ్ళిపోతుంది. చక్రికి ఫోన్ చేస్తుంది, ఎప్పుడొస్తారు ఇంటికి, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అది మన జీవితానికి సంబంధించిన విషయం, మీతో డిస్కషన్ చేయాలి అని మహాలక్ష్మి చెప్తుంది. దేని గురించి, మనిద్దరి గురించి అంటున్నావేంటి, దేని గురించి అనగానే మనిద్దరి గురించే, మన లైఫ్ గురించి అనేసరికి ఏం నిర్ణయం తీసుకుంది మహాలక్ష్మి,
పోలీస్ స్టేషన్లో నేను తన భర్తని అని ఒప్పుకుంది కదా, నిజంగా నా మీద ప్రేమ కలిగే ఒప్పుకుందా లేక ఆ సిచ్యువేషన్లో ఒప్పుకుందా? ఏదైతేనే ఎలా అయితేనే ఒప్పుకుంది. ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడాలి, నిర్ణయం తీసుకున్నాను అంటుంది, దేని గురించి అనుకుంటూ చాలా ఆతృతగా ఇంటికి వస్తాడు చక్రి. ఇంటికి వచ్చేసరికి ఈరోజు మా వదిన కనిపించింది. నేను మా వదిన్ని కలవడానికి వెళ్ళాను. మా వదిన నాకు సలహా ఇచ్చింది. మీకు నాకు ఇష్టపూర్వకంగా పెళ్లి కాలేదు కదా, నన్ను కాపాడడం కోసమే మీరు నా మెడలో తాళి కట్టారు, అందుకని మనిద్దరం విడాకులు తీసుకుందాము అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి ఏంటి మహాలక్ష్మి గారు ఏమంటున్నారు అనగానే, అవును, మన ఇద్దరి పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి, చట్టబద్ధమైంది కాబట్టి, అందుకోసమనే మన ఇద్దరం విడాకులు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. అది కాదు మహాలక్ష్మి గారు, ఇప్పుడు మీరు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఇంకా మా చక్రి అడగడంతో మహాలక్ష్మి అయితే, అయినా మనం ఎన్ని రోజులు కలిసి ఉంటాము, మనం ఏమన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నామా కలిసి ఉండడానికి, మీరు ఒకసారి విడాకుల గురించి కనుక్కోండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, చాలా బాధపడతాడు. ఎందుకంటే మహాలక్ష్మి తనను ప్రేమించకపోవచ్చు, కానీ చక్రి మహాలక్ష్మిని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. తనను ఎంత ఈజీగా మా చక్రి ఎలా వదులుకుంటాడు? ఏదో ఒకటి చెయ్యాలని ఇంకా సారాసారి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. ఏంటబ్బా ఏంటి అంతలా బాధపడుతున్నావు అనగానే, నా భార్య నాకు విడాకులు ఇస్తానంటుంది అనేసరికి, ఏంట్రబ్బాయి ఏం మాట్లాడుతున్నావు, నీ భార్య నీకు విడాకులు ఇస్తానని చెప్పడం ఏంటి? అవును బాబాయ్, నాకు విడాకులు ఇచ్చేస్తుందంట. మరి మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నాము అని చెప్పారు, ఒకరినొకరు విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నామని చెప్పారు, మరి ఇప్పుడెలా విడాకులు ఇస్తానంటుంది? ఎందుకంటే తనకి మా ఇల్లు నచ్చలేదంట, మా ఇంట్లో వాళ్ళు నచ్చలేదంట, 5 మగవాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో నేను ఉండలేను, ఇంట్లో పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది, వీళ్ళందరికీ నేనే వండి పెట్టాల్సి వస్తుంది, నా వల్ల కాదు, ఇంకా నిన్ను ఏదో అనుకున్నాను కానీ నువ్వు నన్ను మోసం చేసి ఇంత కుటుంబం ఉందని చెప్పకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావు, ఈ పరిస్థితి తెలిసాక నాకు నీతో కలిసి ఉండాలని లేదు, మనం విడిపోదాము, విడాకులు తీసుకుందాము అని చెప్తుంది. ఏంటో ఇప్పుడు తను నా నుంచి విడిపోతానంటుంది సార్. ఏంటో అమ్మాయిలకి పెళ్ళిళ్ళంటే విలువే లేకుండా పోతుంది, ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, అలా విడిపోవడానికి సిద్ధపడిపోతున్నారు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా ఏడుస్తూ ఉంటాడు, ఎందుకంటే కానిస్టేబుల్ వీడి మాటలకు, వీడి మెస్మరైజింగ్ మాటలకు ఖచ్చితంగా మార్పు అంటే అటు మహాలక్ష్మికి ఫోన్ చేసి గడ్డి పెడతాడు అన్న ఉద్దేశంతో వీడు ఇలా చేస్తాడు. చేసేసేసరికి వెంటనే ఇంకా కానిస్టేబుల్, ఏంటి పెళ్ళంటే ఆషామాషి అనుకుంటున్నారా ఏంటి, మీకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకొని నచ్చలేనప్పుడు విడాకులు తీసుకోవడానికి ఆ అమ్మాయి నెంబర్ నాకు ఇవ్వు, నేను ఫోన్ చేసి ఆ అమ్మాయిని దుమ్ము దులిపేస్తాను అనగానే, సార్ నేను చెప్పిన విషయం మాత్రం చెప్పొద్దు, నేను చెప్పినట్టు తెలిస్తే మళ్ళీ తను నా మీద కోప్పడుతుంది, ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు, నేను బాధపడుతున్నాను, ఇంకా మా బాధను పెంచొద్దు సార్, ప్లీజ్ సార్ అని చెప్పాను. కానీ సరే నేనే చేస్తాను, నెంబర్ ఇవ్వి అనగానే నెంబర్ ఇస్తాడు. నెంబర్ ఇచ్చేసరికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఫోన్ చేయడంతో, ఎవరండి అనగానే, నేనమ్మా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ని, నీకు చక్రికి పెళ్లి చేశాను కదా అని చెప్పాను. కానీ చెప్పండి సార్ అని చెప్పనేసరికి, అసలు ఏమనుకుంటున్నావమ్మా, పెళ్ళంటే ఆసామాషి అనుకుంటున్నావా, మీకు నచ్చినప్పుడు కలిసి ఉండి నచ్చలేనప్పుడు విడిపోవడానికి, భార్యాభర్తల బంధం అంటే 100 ఏళ్ల పాటు జీవితాన్ని ముడివేసుకోవడం, అయినా నువ్వు చదువుకున్న దానివే కదా, విడాకులు తీసుకోవాలి అంటే సుమారు 1 సంవత్సరం పాటైనా కలిసి ఉండాలి అన్న విషయం నీకు తెలీదా ఏంటి, అయినా పెళ్ళినంత ఈజీగా ఎలా రద్దు చేసుకుంటావమ్మా, పువ్వుల్లో పెట్టుకునే చూసుకునే భర్త దొరికినప్పుడు మనం సంతోషపడాలి, పైగా ఆ పిల్లకోడి నుంచి నిన్ను కాపాడింది తనే, మీ వాళ్ళతో దెబ్బలు, చెంప దెబ్బలు, తిట్లు అన్నీ భరించింది తనే, మరి అలాంటి వాడిని వదిలేసి వెళ్ళిపోతావా, ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వంటల కోసం ఇంట్లో చాకరీ చేయడం కోసం మానేస్తావా,
అది తప్పు కదమ్మా, అలా ఎలా విడాకులు ఇస్తావు? నువ్వు ఆలోచిస్తున్న తీరు తప్పమ్మా అనగానే నేను విడాకులు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకమ్మా, నువ్వు నీ నిర్ణయాన్ని ఆపుకో, లేదంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అర్థం చేసుకో, నీ పెళ్ళి జరిగింది ఏ గుడిలోనో బడిలోనో అనుకుంటున్నావేమో. మా స్టేషన్లో జరిగిన ప్రతి పెళ్ళి కలిసే ఉండాలి. పెళ్లి కూతురు తప్పు చేసినా పెళ్లి కొడుకు తప్పు చేసినా విడిపోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండకూడదు. స్టేషన్లో చేసిన పెళ్ళిళ్ళైనా సరే సక్సెస్ అవ్వాలి అనే అజెండాతోటే మేము ఉన్నాము అని చెప్పి కానిస్టేబుల్ చెప్పేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, నేను చక్రితో విడాకులు తీసుకుని నా జీవితాన్ని నేను చూసుకోవచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నానే, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? సంవత్సరం పాటు కలిసి ఉండాలా? సంవత్సరం పాటు కలిసి ఉండడానికి ఎలా కుదురుతుంది అని ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా చక్రి అయితే మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏంటి మహాలక్ష్మి గారు అంతా అలా ఆలోచిస్తున్నారు అంటూ చక్రి వచ్చేసరికి ఏమీ లేదు ఆయన మనిద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామన్న విషయం ఆయనకి ఎలా తెలుసు అనగానే మీరే కదండి చెప్పారు విడాకుల గురించి అని, అదే చెప్పాను అనగానే మరి ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు అది ఇది అని అంటున్నారు అనగానే నేను ఆ విషయాలేమీ చెప్పలేదండి, విడాకులు కావాలి మాకు అని మాత్రమే చెప్పాను. మరి వాళ్ళ స్టేషన్లో జరిగే పెళ్ళిళ్ళు విడిపోవడానికి వాళ్ళు ఒప్పుకోరంటండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా కలిసే ఉండాలి, వాళ్ళ జీవితాలు ఎలా అయినా కలిసే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారంట. ఆయన అదే చెప్తున్నారండి అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి? నాకు విడాకులు కావాలి, నేను కలిసి ఉండలేను, 1 సంవత్సరం పాటు కలిసి ఉండాలి అని చెప్తున్నారు కదా, మీరు ఈ లోపు జాబ్ ఏదో ఒకటి చూసుకోండి అనగాని ఎలా చూసుకోవాలి జాబు అనేసరికి నాకు తెలిసిన ఫ్రెండ్ని అడిగితే సర్టిఫికెట్లు ఎలా అయ్యాయి అంటే డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇస్తారంట. మీ కాలేజీ ఎక్కడో నాకు తెలుసు కదా, పదండి మీ కాలేజీ దగ్గరికి తీసుకువెళ్తాను, సర్టిఫికెట్స్ తీసుకుందిరుగాని అనగానే ఇంక ఈ లోపు గదిలోకి వెళ్తుంది మహాలక్ష్మి. ఇంక ఈ మాటలన్నీ చాటుగా నారాయణ వింటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? కోడలికి నువ్వు విడాకులు ఇవ్వడం ఏంటి? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? కోడలికి విడాకులు ఇవ్వవలసిన అవసరం ఏముందిరా అంటూ నిలదీసేసరికి ఈలోపు మాత వస్తాడు. ఏంటి నాన్న వాడేం తప్పు చేశాడని నిలదీస్తున్నావు? నీ తమ్ముడు పెళ్లి చేసుకుని వచ్చి మంచి పని చేశాడు అనుకుంటే కోడలికి విడాకులు ఇస్తూ చాలా గొప్ప ఘనకార్యమే చేస్తున్నాడు. అమ్మాయికి విడాకులు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదనేసరికి ఏంటి నాన్న ఏంటి నువ్వనేది? మహాలక్ష్మికి విడాకులు ఇవ్వడం ఏంటి అనగానే అవునన్నయ్య అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పనేసరికి మహాలక్ష్మియే అని చెప్పనగానే ఏంట్రా ఏంటి మహాలక్ష్మి అంటూ మింగేస్తున్నాడు. ఏంటి ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా ఏం చేస్తున్నారా మీరంతానో? చెప్తారా చెప్పరా అనగానే అది నాన్న అని చెప్పనేసరికి అవునన్నయ్య అసలు ఎందుకు వీళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు? చక్రి అన్నయ్య ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. వదిన కూడా చక్రి అన్నయ్యతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడిందే లేదు. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. అసలు ఏం జరిగిందన్నయ్య అంటూ మాట్లాడేసరికి నన్ను క్షమించరా, ఇంకా నేను నిజం చెప్పక తప్పదు. నీకు మహాలక్ష్మికి పెళ్ళి ఎలాంటి సందర్భంలో జరిగిందో చెప్పాలి అని చెప్పి ఇంకా మొత్తం విషయం చెప్తూ ఉండేసరికి ఈలోపు మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి వచ్చేసరికి రామ మహాలక్ష్మి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ముందే విషయం మొత్తం చెప్పేసేసరికి చాలా బాధపడతాడు కన్నా. ఏం మాట్లాడుతున్నారు? నిజంగా మీరిద్దరికీ పెళ్లి జరిగింది కాబట్టి ఇద్దరూ కలిసి ఉండాల్సిందే, విడిపోవడానికి వీల్లేదు. మీరిద్దరూ కలిసి ఉండకపోతే మాత్రం నేను ఊరుకోను అంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా నారాయణ అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అనగానే చూడమ్మ మహాలక్ష్మి, నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చావు. నీకు ఇష్టం లేకుండానే పెళ్ళి జరగచ్చు, కానీ విడాకులు తీసుకోవాలంటే సంవత్సరం కాలం పాటు కలిసి ఉండాలంటే కదా. మీరు సంవత్సరం కలిసి ఉండండి, ఆ తర్వాత విషయం తర్వాత చూసుకుందాం. అప్పటి వరకు నువ్వు ఇంటి కోడల్లాగే ఉండమ్మా. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఎంతో సంబరపడుతున్నాము. మా ఇంట్లో ఉన్న సంతోషాన్ని మాత్రం మా నుంచి దూరం చెయ్యొద్దమ్మా అనగాని అది కాదు పెద్ది, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను కావాలని ఇదంతా చేయడం లేదు, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అది కాదు మహాలక్ష్మి, నువ్వు మమ్మల్ని కూడా అర్థం చేసుకో అనగానే సరే నేను సంవత్సరం మాత్రమే ఉంటాను, సంవత్సరం తర్వాత నేను వెళ్ళిపోతాను. మీకు విడాకులు ఇచ్చి శాశ్వతంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను.
సంవత్సరం తర్వాత నేను కలిసి ఉండను అంటూ చెప్పేసేసరికి అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఏది కాదు ఏది అవునో అనవసరం, నేను వెళ్తాను అని అక్కడి నుంచి కాస్త మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఏంట్రా ఇదంతా అనగానే, ఒక్క సంవత్సరం మహాలక్ష్మి ఉంటానని చెప్పింది కదన్నయ్య, నన్ను వదిలి మహాలక్ష్మి వెళ్ళడం కుదరదు, నువ్వు దాని గురించి ఆలోచించొద్దన్నయ్య అంటూ ఇంకా చక్రి అయితే మాధవకు చెప్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే సంవత్సరం పాటు ఉండాలని ఫిక్స్ అయిపోయింది కదా. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి రెడీ అయ్యి అయితే వస్తుంది. వచ్చేసరికి ఇంకా చక్రి తీసుకువెళ్తానంటే చక్రి సంవత్సర కాలంలో ఏదైనా చేసే ఆలోచన ఉందని, వద్దు నేను కన్నాతో వెళ్తాను, కన్నా అని చెప్పనగానే కన్నా వస్తాడు. ఏంటొదినా అని చెప్పనేసరికి కాలేజీకి వెళ్ళాలి, వస్తావా, ఫ్రీగా ఉన్నావా అనగానే వస్తాను వదినా అంటూ గబగబా లోపలికి వెళ్ళడంతో లోపలికి వెళ్ళి డ్రెస్ అయ్యి వస్తాడు. వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నావురా కన్నా అనగానే, వదినా నేను కాలేజీకి వెళ్తున్నామన్నయ్య అంటూ చెప్పేసేసరికి అవునా సరే వెళ్ళి రండి అని ఇంకా వెళ్ళి పంపించిన తర్వాత చక్రి మాత్రం ఉంటాడు. చక్రి ఉండేసరికి నారాయణ వస్తాడు. నారాయణ ఫుల్గా తాకొచ్చి, ఏంట్రా అసలు ఏమనుకుంటున్నావు, కోడల పిల్లకు విడాకులు ఇస్తానని ఇందాక ఏదో నార్మల్గా మాట్లాడాను కదా అని నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావా, మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మిరా, మొట్టమొదటిసారి మీ అమ్మ తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి తనని ఇంట్లోంచి పంపించేస్తాను అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పేసేసరికి, సరే నాన్న నువ్వు కంగారు పడకు, అమ్మ తర్వాత ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అంటున్నావు కదా, తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంటూ చక్రి అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా అదంతా విన్న మాధవ వీడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో, మహాలక్ష్మిని సంవత్సరంలో వీడి భార్యగా ఎలా ఉంచుకుంటాడో ఏమీ అర్థం కావట్లేదు. అసలు మహాలక్ష్మికి వీడి మీద ఎలాంటి ఒపీనియన్ లేదు, వీడితో కలిసి తిరగడానికి కూడా మహాలక్ష్మి ఒప్పుకోవడం లేదు. అలాంటిది సంవత్సరంలో మహాలక్ష్మి మనసును వీడి ఎలా మారుస్తాడో ఏంటో అనుకుంటూ ఇంకా చక్రి అయితే బాధపడుతూ తన పనికి వెళ్ళిపోతాడు. ఏంటన్నా ఏమైంది, ఇంకా గాయత్రి గురించి ఆలోచిస్తున్నావా అంటూ పనిలో ఉన్న వ్యక్తి కాస్త చెప్పేసేసరికి, లేదురా నేను గాయత్రి గురించి ఆలోచించడం లేదు, నేను నా గురించి ఇంట్లో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అనగానే, నువ్వు నిజంగా గాయత్రిని ప్రేమించావు కదన్నా, గాయత్రిని కోసం ఇంట్లోంచి వచ్చేయమంటే వచ్చేస్తుంది కదా, చక్కగా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదన్నా అంటూ పనిలో ఉన్న వ్యక్తి చెప్పడంతో మాధవ్ అయితే, నేను ప్రేమించినంత మాత్రాన మా ఇద్దరికి పెళ్లి జరగాలని లేదు కదా చిన్న, మా ఇద్దరికి రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది, రాసి పెట్టి లేకే జరగడం లేదేమో అని అనుకోవచ్చు కదా, అయినా జరగని దాని గురించి అనవసరం, నేను బాధపడేది వేరే విషయం అంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త పనికి వెళ్ళిపోతాడు. ఇక్కడ కేశవ కూడా బాధపడతాడు. ఎందుకంటే వీళ్ళ మాటలన్నీ కేశవ చాటుగా ఉంటాడు. వీళ్ళ పెళ్ళి కావాలని జరగలేదని, ఇలా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఈ రకంగా జరిగిందని అర్థం చేసుకున్న కేశవ ఇంకా సైలెంట్గా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు. సైలెంట్గా ఉండిపోయేసరికి ఇంకా సర్లే అని ఊరుకుని ఆలోచనలో పడేసరికి, ఏంటన్నా ఎందుకు అంత బాధలో ఉన్నావు అనగాని, ఏం కాదురా అనగాని, వదిన చాలా తెలివైంది కదన్నా, మీ వదిన తెలివితేటల వల్లే మీరంతా బయటికి వచ్చారు, మీ వదినే కనుక ధైర్యం చేసి ఆ మాధవన్నను అందరినీ విడిపించకపోతే, ఆ గాయత్రిని తీసుకొచ్చి నిజం చెప్పించకపోతే ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కునేవారు కదన్నా అంటూ చెప్పేసరికి, అవునరా వదిన వల్లే మేము బయటపడ్డాము అని మా అందరి ముందు చెప్పడంతో చాలా సంతోషపడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, మహాలక్ష్మి విడాకులు ఇవ్వాలనుకున్న చక్రికి దిమ్మ తిరిగేటట్టుగా మహాలక్ష్మికి చక్రి షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.